ఇండియా పాకిస్తాన్ నడుమ యుద్ధం తప్పదా? దాయాది దేశం కాంచిన కయ్యానికి మన దేశం ఎసొంటి ఎదురు దెబ్బ కొడుతుంది. అసలు మన పాలి దేశం ఏ ధైర్యంతో ఇంతగానం రెంకలేస్తుందో, మన బలం కింద దాయాది దేశం నిలబడుతుందా? అసలు వాళ్ళ బలం ఎంత, మన బలము బలగం ఎంత అనేదంతా తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. గిచ్చి కయ్యం పెట్టుకున్న పాకిస్తాన్ కు కర్లు కాల్చి వాత పెట్టినంత పని చేసింది మన ఆర్మీ సైన్యం. అవు మరి ఊకుంటారా? మన పొలిమేటలకు వచ్చి మనోళ్ళ పానాలు తిస్తే అందుకనే మోక చూసి కాకబెట్టిలు అన్నట్టు. అయినా ఏ లెక్కన చూసినా మనతో వాళ్ళు దూగనే దూగలేరు. బలంలైనా బలగంలైనా వాళ్ళతో లెక్కలేసుకుంటే మనమే తోపు. అవు మరి మన తన 14.5 లక్షల సైన్యం ఉంటే వాళ్ళ తన ఉత్త 6.5 లక్షల మందే ఉన్నారు. రిజర్వ్ బలగాలు మన తన 11.5 లక్షలు, వాళ్ళ తన 5.5 లక్షలు. అంటే మన దాంట్లో సగం కంటే కూడా తక్కువే అన్నట్టు. పారామిలిటరీ ఫోర్స్ మన తన 25 లక్షలు, మన పాలి దేశానికి 5 లక్షలు. అంటే మన దాంట్లో 5వ వంతు. అన్ని కలుపుకొని మన తన 2.5 చిల్లర యుద్ధ విమానాలుంటే పాకిస్తాన్ వాళ్ళ కాడ మన దాంట్లో సగమే ఉన్నాయి. అన్ని కలిపి ఉత్త 1300. మరి యుద్ధ ట్యాంకులు అంటారా? మన తన 4200, వాళ్ళ తన 2600. ఆర్మీ బండ్లు మనకు 1,50,000 ఉంటే వాళ్ళకు ఉత్త 18,000. విమానాలు మోసుకపోయేటి నౌకలు మనకు 2 ఉంటే వాళ్ళకు ఒక్కడంటే ఒక్కడి కూడా గతి లేదు. జలంతర్గాములు మనకు 18, వాళ్ళకి 8. ఈ ఒక్కటే కాదు, ఇంకే లెక్కన పోల్చినా వాళ్ళు మనతోని ఏడ దూగలేరు, ఏడ పోటీ పడలేరు. అయినా ఎందుకో మరి ఈ ఉరుకులాటలు వాళ్ళకు. ఆతారలు పతారలే కాదు, పాకిస్తాన్ వాళ్ళ పాపాలను చూసి పక్క దేశాలు కూడా మనకెళ్ళనే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ప్రపంచ అగ్రదేశం అమెరికా కూడా మనకే సపోర్టు. యూరోప్, రష్యా అటువంటి దేశాలు కూడా మన పట్టే ఉన్నాయి. అంటే బలంలో మనమే బలగంలో మనమే గట్టికున్నాం అన్నట్టు. బలంలో బలగంలో మనం తోపులం అయితే గిచ్చి కయ్యంగా అంచుట్లా వాళ్ళు తోపులు అన్నట్టు. మన తానికి వచ్చి ఉట్టి పుణ్యానికి మనోళ్ళ పానాలు తీస్తే ఊకుంటారా? అందుకనే వాళ్ళ దేశంలో యాడే ఉన్నది, యాడ మిలిటరీ క్యాంపులు ఉన్నాయి అనేటివన్నీ కనిపెట్టిర్రు. మోక చూసి వేసి పడేసిరు అన్నట్టుగా. ఏ మూలకెంచి లెక్కలేసినా మా దాంట్లో సగం లేరు. ఎందుకురా నాయన మాతో పెట్టుకుంటారు? దొడ్డి లేనోడు దుడ్డని కొన్నట్టు యుద్ధం యుద్ధం అని ఒక్కటే ఉరుకులాడుతున్నారు ఉన్న కాడు ఉండకుండా.